ఈ మధ్య నాకు తెలిసిన కుటుంబం ఒకళ్ళు దాదాపు 10-12 మంది తిరుమల దర్శనానికి వెళ్తారు. వెళితే ఆ రోజు చాలా రష్ ఉంది వాళ్ళకి పాపం. ఈ 300 రూపీస్లు కానీ ఇటువంటి టికెట్లు దొరక చివరికి జనరల్ క్యూలో వెళ్తారు. ధర్మదర్శనం వెళ్ళిపోయి క్యూలో వెళ్తారు. ఆ రోజు చాలా రష్ ఉంటుందన్నమాట. సాధారణంగా మనకేంటి ధర్మదర్శనంలో వెళితే జై విజయుల దగ్గర నుంచే ఆపేస్తున్నారు కాబట్టి మనకి దూరంగా ఆ స్ప్లిట్ సెకండ్, ఒక్క సెకండ్లోనూ మనకి ఎంత దర్శనం లభిస్తుంది. ఆయన ఇలా వెళుతుంటే ఏదో ఒక్క నామం కనపడుతుంది అంతే, గబుక్కున పక్క వాళ్ళు తోసేస్తారు. లేకపోతే అక్కడ ఆలయం వాళ్ళు ఉద్యోగులు గబుక్కున చేపించుకుని లాగేస్తారు. అసలు వెనక వాళ్ళు తోసేస్తారు. మనకి కనపడేది ఈ మామూలు దర్శనంలో, ఈ ధర్మ దర్శనంలో వెళుతున్న వాళ్ళకి సామాన్య దర్శనంలో ఒక్క సెకను అలా దూరం నుంచి 2 దీపాల మధ్య కాంతిలో స్వామి రూపం మొత్తం కనపడదు. ఆ స్వామి యొక్క నామం మాత్రమే కనిపిస్తుంది. కానీ వీళ్ళకి జరిగిన విశేషం ఏమిటో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు. ఇదే విశేషం ఎంతోమందికి జరగగా ఇంత ముందు కాలాల్లో కూడా నేను వినున్నానమాట. అందుకని మీకు చెప్తున్నాను ఇది. వీళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిపి వెళ్ళారు వీళ్ళ దర్శనానికి. వాళ్ళు మామూలుగా ముందర ఏదో దర్శనం లభిస్తుంది, ఆ దర్శనం వరకు నుంచి లేదు, ఈ 300 రూపీస్ లభించలేదు. మామూలు ధర్మదర్శనంలో వెళ్ళి 10 గంటల క్యూలో నుంచుని అక్కడికి జయ విజయుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇందా చెప్పాను కదా, అందరికీ మామూలుగా సామాన్య దర్శనం ఎక్కడో దూరంగా ఉంటుంది. అటువంటిది వాళ్ళకి జస్ట్ స్వామి అలా ముందుకు వచ్చినట్టు అలా ముందు కలిపి పూర్తి రూపంలో, అంటే మనం మామూలుగా ఈ విఐపి బ్రేక్ దర్శనాల్లో వెళ్ళినప్పుడు ముందు గడప దాకా వెళుతుంటాం మనం అందరం కదా, కులశేఖర్ బడితల దాకా వెళుతున్నప్పుడు మొత్తం కనిపించింది. అలాగా కనిపించాట స్వామి వీళ్ళందరికీ. అంటే ఏమిటి, వీళ్ళ ఆర్తికి వీళ్ళ భక్తికి ఆ స్వామి ఎంతో సంతోషపడి తానే ముందుకు వచ్చి నుంచున్నాడు. అర్థమైందా మీకు? తానే ముందుకు వచ్చి నుంచున్నాడు. అక్కడ ఉన్నప్పటికీ కూడా తానే ముందుకు వచ్చి దర్శనం ఇచ్చాడు వీరికి. నాయన మీరు ఇంత కష్టపడి వచ్చారని చక్కగా వాళ్ళకి దూరం అని కనిపించలేదు. వాళ్ళకి ఎదురుకుండా మొదటి గడప దగ్గర ఉంటే స్వామిని ఎలా చూస్తామో అలా కనిపించాడు స్వామి మొత్తం. స్వామి మొత్తం దర్శనించడే కాదు, స్వామిలో ప్రతి ఆభరణము ఆ దాంట్లో చెక్కబడినవి ప్రతిదీ చక్కగా క్లియర్గా వీళ్ళకి కనపడ్డాయి. అంటే ఏంటి, ఆ స్వామి వచ్చి ముందు నుంచున్నాడు అనమాట వీరి కోసం. ఇది ఇంత ముందు కూడా నాకు కొంతమంది చెప్పగా విన్నాను. మనం ఏంటంటే అంత ఆర్తితో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు మనలో మనం ఎప్పుడు కూడా అనుకోక్కర్లేదు ఏమని, అయ్యో నాయన నేను ఇగో వీళ్ళందరూ ఆ విఐపీలు అంతా బ్రేక్ దర్శనం వెళ్తున్నారు, చాలా ముందాకు వెళ్తున్నారు, మాకు దర్శనం లభించట్లేదని ఆయనే చక్కగా వచ్చి నీకు దర్శనం ఇస్తాడు. అంత ముందుకు వచ్చి దర్శనం ఇస్తాడు. తర్వాత ఇందాక చెప్పాను కదా, భక్తుల మధ్యలో మనం తిరుగుతుంటే చక్కగా వచ్చి 4 కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో అతి సామాన్యులాగా మనం ఒక్కోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తాం, బయట అటు తిరుగుతుంటే ఎవరో వచ్చేదో 4 కబుర్లు చెప్పి ఎవరండి మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు స్వామి దర్శనానికి, ఎంతసేపు మీకు పట్టింది టైము ఏవో అడుగుతుంటారే, అలా కుశల ప్రశ్నేవాడు సాక్షాత్తు వేస్తుంది ఆ స్వామి కూడా అవ్వచ్చు మనతో. ఎందుకు 4 మాటలు ఆ స్వామి మనతో మాట్లాడితే ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న ప్రారంభ కర్మ అంతా తీసివేస్తాడు అక్కడితో. 4 మాటలు మనతో మాట్లాడి. అందుకనే నేను అందరికీ చెప్తాను, మీరు కొండ మీద ఉన్నంతకాలం, తిరుమల కొండ మీద ఉన్నంతకాలం ప్రశాంత మనస్సుతో ఉండండి. ఎప్పుడూ స్వామిని స్మరిస్తూ ఉండండి, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏ వ్యక్తి మిమ్మల్ని అక్కడ పలకరించినా కూడా చక్కగా సంతోషంగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఏ వ్యక్తిలో రూపంలో ఆ భగవంతుడు వస్తున్నాడో మన దగ్గర మనకు తెలియదు కాబట్టి ప్రశాంత మనసుతో సమాధానం ఇవ్వండి. బహుశా ఆ స్వామే కావచ్చు కదా, ఆ 4 మాటలు ఆ స్వామి ద్వారా మనం చక్కగా 4 మాటలు విన్నామంటే ఆ మాటలు మనతో మాట్లాడి మన ప్రారంభ కర్మని పూర్తిగా తను లాగేస్తాడు పక్కకి. సో అంతటి పవిత్రమైన క్షేత్రం తిరుమల అనమాట. మనం ఏంటంటే మనసు ఎప్పుడు కూడా ఈ లాజిక్కి వెళ్ళిపోయి చుట్టూతో ఉన్న మనకి అక్కడికి వెళ్ళగానే ఇగో ఈ బిల్డింగ్లు ఇలా ఉన్నాయి, అవట్లా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి, ఈ ఆలోచనలే మనని డామినేట్ చేస్తుంటాయి. ఇవేమీ మీరు ఆలోచించకండి. మీ దృష్టి ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల ఎలా ఉండేది అదే దృష్టిలో పెట్టుకోండి. ఆ రోజుల్లో ఈ కట్టడాలు ఇవి ఏమీ లేవు. స్వామి ఒక్కడు అలా నుంచుని ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో చిన్న 4 గోడలతో చిన్న ఆలయం ఉంది, పైకి పోతే ఒక ఆలయం వచ్చింది. అందుకనే చూడండి, మనకి తిరుమల ఆలయం అసలు ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. మనం ఎన్నో దక్షిణ భారతదేశంలో ఆలయాలతో చూస్తే ఈ తిరుమల ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే స్వామి ఒక్కడు అలా మన కోసం కోట్ల సంవత్సరాలుగా ఉన్న ప్రదేశం, అంతటి కలియుగ వాసుడే వచ్చి అక్కడ ఉంచోవటంతో ఎంతో శక్తివంతమై ఉంటుంది ఆ ప్రదేశం మొత్తం అన్నమాట. అసలు మనం అందరికీ కూడా మనం ఎంతో తెల్లవారుజామున లేచి సేవకు వెళుతున్నా కూడా
దర్శనానికి వెళుతుంటే అసలు మైమర్చిపోతాం, ఒక విధమైన ఆనందంతో మైమర్చిపోతాం, ఎంతో చక్కగా అనిపిస్తుంది మనకేంటి. మనస్సు అసలు ఏ కోరికలు, ఏ ఆలోచనలు ఎటు పోదు మనస్సు. ఎందుకంటే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఆ తిరుమల కొండ మొత్తం ఆ కొండ అలా ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ స్వామిని దర్శించుకోవడం కోసం బ్రహ్మాది దేవతలందరూ వస్తారు కొండ మీదకి. ఆ దేవతలని ఆ స్వామిని అర్చించుకోవడం కోసం వాళ్ళు బంగారు పాత్రలో రాత్రి అర్చకులు ఆకాశగంగా జలాన్ని, పవిత్ర జలాన్ని అక్కడ పెడతారు. ఆ తర్వాత ఉదయం తలుపు తీసిన తర్వాత చెప్తారు చాలామంది, ఆ జలం కొంచెం తగ్గిపోయి ఉంటుంది ఆ బంగారు పాత్రలో, దాన్ని తీర్థంగా ఇస్తారు అందరు ఆలయ అర్చకులు తీసుకుంటారు. అక్కడున్న అధికారులకి వారికి ఉదయం మొట్టమొదటిగా తలుపు తీయగానే ఇచ్చే దర్శనాన్ని అక్కడ ఆలయ సంప్రదాయంలో విశ్వరూప దర్శనం అంటారు. స్వామి మొట్టమొదటి దర్శనం ఇవ్వటం అనమాట. ఇప్పటికీ కూడా మీ అందరికీ చాలా తెలిసిందే, ప్రథమ దర్శనం అక్కడ ఒక యాదవ కులస్తులకే, ఇప్పటికీ వల్లవాడికే. ఆయన ముందు తలుపు తీసుకుని డివిటీ తీసుకుంటూ లోపలికి వెళ్తారనమాట. మొట్టమొదటి దర్శనం ఆ స్వామివారు ఇచ్చిన వరం ప్రకారం ఇప్పటికీ కూడా కలియుగంలో ప్రతిరోజు ఆ యాదవ కులం వారికి ప్రథమ దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత ఆలయ అధికారులు, అర్చకులు ఒక్కొక్కళ్ళు వెళ్తారు. ఆ తర్వాత సుప్రభాత సేవ అప్పుడు మనం స్వామిని దర్శించగలుగుతాం. దానిని విశ్వరూప దర్శనం అంటారు. అసలు విశ్వరూప దర్శనం అంటే ఏమిటి? ఎప్పుడైతే దేవతలందరూ వెళ్ళి ఆ స్వామిని, ఇంకా ద్వాపరయుగం చివరిలో నాయన స్వామి కలియుగం రాబోతోంది, మనుషులందరూ ఎంతో అల్పాయుష్కులై, ఏమి అల్ప బలులై ఉంటారు, వాళ్ళని ఏదో విధంగా కాపాడాలి స్వామి, నువ్వు అనుగ్రహించాలి అంటే అప్పుడు ఆయన వచ్చి, నేను వచ్చి తిరుమల మీద కొండలపై ఉంటాను అని చెప్పి అనుగ్రహిస్తాడు. అలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్వామి విశ్వరూపంతో నిలిచాడు, అన్ని దేవతా స్వరూపంలో అక్కడ నిలిచాడు వచ్చి మన కోసం. అప్పుడు మహర్షులందరూ స్వామిని, దేవతలు ప్రార్థిస్తాను, ఆయన ఈ రూపంలో నిన్నెవరు మానవులు చూడు, మేమే దర్శించలేకపోతున్నాము నిన్ను, కనులు వెంటనే మూసిపోతున్నాయి మాకు. సామాన్య మానవులకు ఎలా సాధ్యం అంటే ఆయన వెంటనే శిలారూపం ధరించి ఉంటాడు. అందుకనే నేను చెప్తాను, శిలారూపంలో మనల్ని భ్రమింపజేస్తున్నవాడు సాక్షాత్తు ఆయనే అక్కడ నుంచున్నాడు. అందుకనే స్వామి అలా నుంచున్నబట్టే ఇప్పటికీ కూడా కొంతమంది అర్చకులు చెప్తారు, సేవలు చేస్తున్నప్పుట వారికి పొరపాటున స్వామి అలా శరీరం ఏదైనా తగిలితే ఎంతో మెత్తగా, కాలు తగిలిన, చేతులు తగిలిన మెత్తగా మానవ శరీరంలో అనిపించి ఒళ్ళు గగ్గురు పడుస్తుంది అనమాట. ఇంకా సాక్షాత్తు భగవంతుడే అలా నుంచుని ఉన్నాడు అక్కడ. రాత్రి వేళల్లో ఆ స్వామికిట నుంచుని అంటాం, పగలంతా నుంచుని అలా మనందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడుగా. సో స్వామి అలసిపోయి ఉంటాడు కాబట్టి రాత్రి వేళల్లో ఈ స్వామి తలుపులు వేసిన తర్వాత మనం వింటాం కథల్లో, హతీరాం దగ్గరికి వచ్చి పాచికలు ఆడేవాడని. ఎందుకు? కాసేపు కూర్చుందాం, కాసేపు కాళ్ళు నొప్పులు పడుతున్నాయని చెప్పి అతని దగ్గర కూర్చొని కాసేపు ఆడుకునేవాడు. అలాగే వెంగమామ దగ్గరికి వచ్చేవాడు. వెంగమామ దగ్గర ప్రసాదాలంటే ఎంతో ఇష్టం. స్వామి వచ్చి వెంగమామ దగ్గర కూర్చుని ప్రసాదాలు తిని వెళ్తుండేవాడు చక్కగా. ఇప్పటికీ స్వామివారు తనని ఆరాధించిన భక్తులకి, నమ్ముకున్న భక్తులకి చక్కగా వచ్చి రాత్రి వేళ అలా వచ్చి వాడి పక్కనే కూర్చుని ఎన్నో విశేషాలు చెప్తుంటారు.